ఇప్పటివరకు మీరు వినని విధంగా కేవలం ఒక్క శ్లోకం మీ జీవితాన్ని మార్చగలిగితే ఏమో భగవద్గీతలో ఈ శ్లోకం మీ మార్పుకి నాంది కావచ్చు. ఈరోజు భగవద్గీతలో అధ్యాయం 3 కర్మయోగం శ్లోకం 1. అర్జున ఉవాచ జాయసీ చేత్ కర్మనస్తే మతా బుద్ధిర్జనార్దన్ తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ జనార్దన, సకామ కర్మల కంటే జ్ఞానమే గొప్పదని మీరు సూచిస్తున్నారా? అలా అయితే ఈ భయంకరమైన యుద్ధంలో పాల్గొనమని నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? శ్లోకం 2. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యయేన శ్రేయోహమాప్నుయాం. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, మీ అస్పష్టమైన మాటలతో నా మనస్సును కలవరపెడుతున్నావు. అలా కాకుండా దయచేసి నాకు మేలు కలిగే ఆ ఒక్క మార్గం గురించి ఖచ్చితంగా చెప్పుము. శ్లోకం 3. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ఈ లోకమునందు దైవప్రాప్తి కొరకు 2 మార్గాల గురించి ఇంతకు ముందే నేను నీకు తెలిపితిని. సాంఖ్యులకు ఆత్మతత్వం అను జ్ఞానయోగం ద్వారా మరియు యోగులకు భక్తి భావనగు కర్మయోగం ద్వారా భగవత్సిద్ధి కలుగును. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.